భారతదేశ చరిత్రలోనే మిస్టరియస్ గా నిలబడినటువంటి ఘనత ఈ యొక్క ప్లేస్ కు దక్కింది. అంటే ఇక్కడ మొత్తము ఎంతో మంది పరిశోధకులు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా గానీ వీడనటువంటి మిస్టరీ, అటువంటి మిస్టరీ ఏంటి అని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. అంటే ఇక్కడ 10వ శతాబ్దంలో పాలించినటువంటి కుందూరు చోళులు ఈ యొక్క ప్రదేశాన్ని, అంటే ఇప్పుడు మనము ఈ వీడియోలో చూస్తున్నటువంటి యొక్క ప్రదేశాన్ని, అంటే ఇది ఒక పానగల్లు. ఈ పానగల్లుని వాళ్ళు రాజధానిగా చేసుకొని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి యొక్క పట్టణాలని వాళ్ళు పాలించుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవమైనటువంటి ఆ యొక్క శివుణ్ణి వాళ్ళు అక్కడక్కడ శివాలయాలను నిర్మించడం అనేది జరిగింది. అలాంటి శివాలయాలలో ముఖ్యంగా ప్రఖ్యాతిగాంచినటువంటిది వీడనటువంటి మిస్టరీగా మిగిలిపోయినటువంటిది, చరిత్రలో ఘన స్థానాన్ని సంపాదించినటువంటిది ఈ యొక్క ఆలయము. ఆలయము ఏంటంటే ఛాయా సోమేశ్వర ఆలయము. ఛాయ అంటే నీడ. మరి ఇది ఒక త్రికూటాలయము. ఇది ఏ విధంగా ఇక్కడ ఛాయ అనేది ఏర్పడింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి మనము తెలుసుకుందాము. ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఎదురుగా కోనేరు కనిపిస్తుంది. మీరు దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మొత్తము కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఈ ఛాయ యొక్క మిస్టరీ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ మనము ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో మనం ఇక్కడ ఒక కోనేరు అనేది చూస్తున్నాము. ఒక ప్రకృతి రమణీయత మధ్యలో, పంట పొలాల మధ్యలో ఏర్పడినటువంటిది ఈ యొక్క ఆలయము. కార్తీక మాసంలో ఇక్కడ మొత్తము కూడా దీపారాధనలు జరిగాయి కాబట్టి ఈ కోనేరు నిండా కూడా దీపాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ప్రాంగణంలో మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము ఎదురుగా చూసినట్లయితే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఇదంతా ఏకశిలతో ఏర్పరిచినటువంటి గుడిలాగా పై భాగాన్ని మనకు గోపురం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చుట్టూ కూడా ఒక నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటి గోపురాలు ఇవి ఆలయాలు. ఒక దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తారు, ఒక దాంట్లో శివలింగం ఉంటుంది, ఇంకొకటి ఖాళీగా ఉంటుందట. అయితే ఇందులో ఇది 3 కలిపి ఒక కూటమిలాగా ఉంది కాబట్టి, నక్షత్ర కూటమిలాగా ఉన్నది కాబట్టి ఇది త్రికూట ఆలయంగా ఇక్కడ పేరుగాంచినటువంటిది. దీని యొక్క ప్రత్యేకత, దీని యొక్క మిస్టరీ ఇప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఇది వీడనటువంటి మిస్టరీగా మిగిలిపోయినది. ఇది ఇక్కడ ఏంటంటే ఛాయ, అంటే మనము సూర్యకాంతి ఏ టైంలో సూర్యకాంతి మొదలైనప్పటి నుండి ఆ గమనము ఉండేంత వరకు, అంటే సాయంత్రం టైం వరకు కూడా అది నీడ అనేది ఒకటే ప్రత్యేకంగా ఒకటే ప్లేస్ అదే విధంగా కదలకుండా కనిపిస్తూ ఉంది. అది ఈ యొక్క ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అదేంటో లోపలికి వెళ్ళి మనము వీడియో మొత్తం చూద్దాము. గుడి అనేది ఎటు పడమర వైపు దీని యొక్క ముఖద్వారం అనేది మనకి దక్షిణ భాగంలో మనకి ముఖద్వారం అనేది కనిపిస్తుంది. లోపలికి ఎంటర్ అయినాక ఫస్ట్ మన తూర్పు ద్వారంలో ముఖద్వారము, తర్వాత పశ్చిమ వైపు మనకి ద్వారం అనేది కనిపిస్తుంది, ముఖద్వారము. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శిలాఫలకాలు ఇక్కడ శిలా ఫలకాలు, ఈ యొక్క శిలా శాసనాలు అనేవి కూడా ఈ యొక్క కుందూరు చోరులకు సంబంధించినటువంటివి. అప్పుడు వాళ్ళు చెక్కినటువంటివి ఇవన్నీ కూడా ఒక రాతి బండపై వాళ్ళ యొక్క చిహ్నాలుగా చెక్కినటువంటివి ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎదురుగా. ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఎంట్రన్స్ లోకి ఎంటర్ అవ్వగానే రామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం మనకి ఈ యొక్క ఆలయంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క చిత్రకళా నైపుణ్యతకు ఇవన్నీ కూడా చిహ్నాలుగా ఉన్నటువంటివి.
రాతి ఇక్కడ మనము ఎదురుగా చూసినట్లయితే ఒక గుండము టైప్ లో ఇక్కడ మనకి కనిపిస్తుంది. లోపల శివలింగము. మామూలుగా మనకి ఇక్కడ గణపతి ఇక్కడ ఎదురుగా మనకి కనిపిస్తున్నాడు. ముఖద్వారానికి ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దక్షిణ ద్వారము దక్షిణ వైపున ముఖద్వారముగా ఉన్నటువంటిది ఆలయం. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ మనకు ఎదురుగా ఈ యొక్క లోపల ఉన్నటువంటి యొక్క త్రికూట ఆలయంలో ఒక ఆలయంలోనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్కటి గోడల పైన చిత్రకళా నైపుణ్యత అనేది కుందూరు చోరులకు సంబంధించినటువంటిది, కాకతీయుల పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి నందీశ్వరుడు ఎదురుగా ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనము ఆ క్యామ్ మూవ్ అవుతా ఉంటే చూస్తున్నారు కదా, అక్కడ మనిషి ఆకారము ఇక్కడ నిలబడినప్పుడు 3 భాగాలుగా కనిపిస్తుంది. అటువైపు ఇటువైపు కనిపించి ఇంకొక ఛాయ మాత్రము ఆ యొక్క దేవుడి విగ్రహం మీద పడకుండా మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మనము చూస్తున్నటువంటిది ఇంకొక విగ్రహము, దత్తాత్రేయ విగ్రహము. ఒక దానిలో సూర్య భగవాన్ చూసాము, ఇంకొకటి దత్తాత్రేయ స్వామి. ఇంకొక ప్రత్యేకతమైనటువంటిది ఛాయ సోమేశ్వరాలయము. ఆ యొక్క ఆలయానికి మనం దానిలో దర్శించుకున్నాము. కాకపోతే ఇది సూర్యగమనానికి ఏది కూడా ఆపోజిట్ తో లేకపోయినా ఏ నీడ మన శివలింగము యొక్క వెనక భాగంలో పడుతున్నది అనేది ఇక్కడ తెలియనటువంటి మిస్టరీ. ఏ స్తంభం పైన చేయి పెట్టినా, ఏ స్తంభం తాకినా మన యొక్క ఛాయ అనేది ఆ యొక్క శివుడికి వెనకాల వైపు, శివలింగానికి వెనక వైపు ఉన్నటువంటి ఛాయకి అదే అడ్డం అనేది రాకుండా ఉంటుంది. మనం ఒకసారి శివుడికి వెనకాల ఉన్నటువంటి ఈ శివలింగానికి వెనకాల వైపు ఉన్నటువంటి ఆ యొక్క స్తంభ ఆకారంలో ఉన్నటువంటి ఆ ఛాయ అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత కూడా ఏంటంటే ఈ ఆలయానికి పక్కన ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరు ఉన్నప్పుడల్లా, కోనేరులో వాటర్ ఉన్నప్పుడల్లా కోనేరు నీరు అనేది ఇందులో ఉడికి వస్తుంది. ఈ శివలింగం వరకు కూడా ఇక్కడ మనం ఆ వాటర్ అనేది చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ మొత్తం కూడా సిమెంట్ తోటి చేయబడింది కాబట్టి ఆ వాటర్ అనేది రాకుండా ఇక్కడ అరికట్టడం జరిగింది. ఈ దీనికి ఉన్నటువంటి ఒక 2 ప్రత్యేకతలు, కోనేరులో ఉన్నటువంటి నీరు ఎప్పుడు కూడా ఇందులోకి ఉడికి రావడము, ఇంకొకటి ఈ ఛాయ అనేది దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనేది మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా మిస్టీరియస్ గా మిగిలినటువంటి యొక్క చరిత్ర ఇది. ఓన్లీ పానగల్లో మన నల్గొండ జిల్లాకి దగ్గరలో, నల్గొండ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి పానగల్లో ఉన్నటువంటి ఒక మిస్టీరియస్ స్టోరీ అనేది ఇది. ఎక్కడంటే హైదరాబాద్ హైవేకి, విజయవాడ హైవేకి మధ్యలో ఉన్నటువంటి నల్గొండకి నియర్ బై లో ఉన్న పానగల్లు. ఇది కుందూరు చోళులు పాలించినటువంటి రాజధాని చేసుకొని, ఈ యొక్క పానగల్ని వాళ్ళు రాజధానిగా చేసుకొని కొన్ని పట్టణాలను పరిపాలిస్తూ వాళ్ళ యొక్క శివాలయాలు, సోమేశ్వరాలయాలు అనేవి నిర్మించడం జరిగింది. అందులో మన భారతదేశ చరిత్రలోనే ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటిది ఈ యొక్క ఛాయా సోమేశ్వరాలయం. ఒక నీడ తన యొక్క గమనాన్ని మారకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనేది రావడం జరిగింది.
సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఆ లైక్స్ మీదనే నేను నెక్స్ట్ చేయబోయేటువంటి వీడియో అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై